ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, నీ సన్నిధికి మేము వస్తూ నీ జీవము గల వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయముతో నీ వాక్యమును మా మధ్యకి తీసుకురమ్మని, నీ వైపునకు నాయన నీ బిడ్డలను ఆకర్షించుకోమని, నీ యందు నాయన వారిని బలపరచుకోమని, నీ వాక్యము ద్వారా వారిని దీవించమని, నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ ఆత్మకార్యములు నీ వాక్యోపదేశకునిగా నా ద్వారా ఈ దినము సహాయము చేసి నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. దేవుడి దినము చక్కటి సమయాన్ని మనకిచ్చాడని నేను భావిస్తున్నాను. కొంత సమయము ఎక్కువైనది, కానీ దేవుని యొక్క ఆత్మ బహుబలముగా మన మధ్యన ఉన్నదని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. కాబట్టి కొంత సమయము అయినది కనుక దయచేసి ఓపిక పట్టాలని కోరుకుంటున్నాను. కూర్చున్న వారికి, బెంచుల మీద కూర్చున్న వారికి చాలా కష్టం, నాకు అర్థమైంది. బెంచుల మీద నేను కూర్చున్నప్పుడు ఆ ముందర శ్రోతలలో ఎంత కష్టమో నాకు తెలుసు. కాబట్టి కొన్ని చర్చిల్లో కుషన్ ఏర్పాటు చేస్తున్నారు బెంచుల మీద. కాబట్టి దీన్ని కూడా కొద్దిగా ఆలోచించి కొద్దిగా కంఫర్టబుల్గా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అందుకని అందరూ చాలామంది నీలకమల్ చైర్స్లో కూర్చోవడానికి పైకి వెళ్ళిపోతున్నారు. బెంచుల్లో 2.5 గంటలు కూర్చోవడము చాలా కష్టం. 2.5 గంటలు అయిపోవడమే కాకుండా ఇప్పుడు నేను నా సందేశాన్ని ప్రారంభిస్తానంటే ఇంకెంత కష్టమో నాకు తెలుసు. కాబట్టి పెద్దలకు మనవి చేసుకుంటున్నాను, ఏవేవో కొనాలి, ఏవేవో చేయాలి అనుకుంటున్నారు. బయట ఆ కుర్చీలు ఈ కుర్చీలు తీసేదానికన్నా ముందర మన బెంచీలు కొద్దిగా కుషన్ చేయించండి, ప్రశాంతంగా కూర్చోవచ్చు. నేను కూడా ఇంకా ఎక్కువసేపు మాట్లాడచ్చు మిమ్మల్ని. వద్దులేండి సార్, ఈ బెంచీలు అయితేనే మీరు త్వరగా ముగిస్తారు అనుకుంటే ఇక మీ ఇష్టం. కష్టపడేది మీరు కనుక మీ కొరకు ఈ యొక్క విజ్ఞాపన నేను పెద్దలతో చేస్తున్నాను. కంఫర్టబుల్ వాతావరణాన్ని ఏర్పరిచారు, అలాగనే కంఫర్టబుల్ సిట్టింగ్ ఎరీనాను కూడా ఏర్పరచండి. వాక్యంలోకి వెళ్దాం. గత కొన్ని వారాలుగా అపోస్తలుడైన పౌలు తన ప్రజలైన ఇజ్రాయేలుల గురించి రోమీయులకు రాసిన 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఆయన ఆత్మీయ సంఘర్షణను మనం చూస్తున్నాం. ఆయన లేవనెత్తుతున్న ప్రశ్న, దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువును భూమి మీదకి పంపిస్తే, యేసు ప్రభు వారు మానవాళ్ళంతటి కొరకు ఆయన ప్రాణమును అర్పిస్తే, ప్రత్యేక జనాంగమైన పిలువబడిన ఇజ్రాయేలు జనాంగము వారు కొంతమంది ఎందుకు నమ్ముతున్నారు? ఎక్కువ మంది అన్యుల నుంచి వచ్చి నమ్ముతున్నారు, ఇజ్రాయేలు జనాంగం నుంచి కొంతమంది నమ్ముతున్నారు అని ఆయన తన దేహ సంబంధులైన, రక్త సంబంధులైన ఇజ్రాయేలు జనాంగాన్ని గురించి వ్యసన పడుతూ వ్రాస్తున్న వాక్య భాగాలు. ఆ క్రమంలో ఆయన వాదనలో ఆయన మాట్లాడుతున్నది నిజమే, ఎక్కువ మంది ఇజ్రాయేలీలు రక్షింపబడలేదు. కానీ డెఫినెట్గా దేవుని కృపను బట్టి దేవుడు ఎల్లప్పుడూ ఎలాగనైతే శేషమును ఏర్పరచుకుంటాడో ఆ శేషమును ఆయన రక్షిస్తూనే ఉన్నాడు. దానికి నిదర్శనము, ఒకనాడు ఏలియా మాత్రమే కాకుండా 7,000 మంది ప్రవక్తలను తన కృప చొప్పున శేషముగా ఎలా నిలబెట్టుకున్నాడో, ఈ దినము కూడా ఆయన కృపను బట్టి ఇజ్రాయేలీ వాడినైనా బెన్యామీను గోత్రం వాడినైనా నన్ను సైతము ఆయన రక్షించాడు. నేను మాత్రమే కాదు, యూదులలో నుంచి వచ్చిన ఎంతోమంది అపోస్తలులైన వారు, మిగతా వారు రక్షింపబడి ఉన్నారు గనక దేవుడు తన ప్రజలను విడనాడలేదు. కానీ ప్రస్తుత సమయంలో ఆయన కొంతమందిని మాత్రమే రక్షించి ఉన్నాడు. భవిష్య కాలంలో ఆయన గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఎందుకు ఈ శేషము మాత్రమే రక్షింపబడుతున్నారు, ఎక్కువ మంది ఎందుకు దేవుని ప్రజలు రక్షింపబడలేకపోతున్నారు అనేటువంటి దానికి ఆయన మాట్లాడుతున్నది దేవుని ఏర్పాటు, దేవుని కృప, దేవుని యొక్క చిత్తము అని మాట్లాడుతూ, ఈ ఇజ్రాయేలీ జనాంగమంతా నమ్మని వారంతా ఎందుకు నమ్మడము లేదు అంటే వారు కఠిన చిత్తులయ్యారు అంటున్నాడు. వారి హృదయాల్ని వారు కఠినపరుచుకున్నారు అంటున్నాడు. కాబట్టి ఈ దినము యేసు ప్రభువును దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువును భూమి మీదకి పంపించినప్పుడు
ఎందువలన ప్రజలు నమ్ముకొనలేకపోతున్నారు అంటే వారి హృదయాలు కఠినపరుచుకుంటున్నారు అంటున్నాడు. ఆ హృదయాలు కఠినపరుచుకుంటున్నారు అనే దానిలో ఆయన మాట్లాడేటువంటి మాటలు తన ప్రజలైన ఇజ్రాయేలు వారు కూడా కఠినపరుచుకున్నారు. దానికి గల కారణం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, దానికి గల కారణం ఏంటంటే దేవుడు మనుషుల హృదయాల్ని కఠినపరుస్తాడు. రెండవదిగా, దేవుడు కఠినపరచడము మాత్రమే కాదు, వారు తమంతట తాము తమ హృదయాల్ని కఠినపరుచుకుంటారు. దేవుని సార్వభౌమత్వాన్ని బట్టి ఆయన కొందరి మనస్సుల్ని కఠినపరుస్తాడు. దానికి గల కారణం ఏంటి అని చెప్తున్నాడంటే, ఆయన పాపములో ఉన్న ప్రతి వారిని ఆయన ఇంటర్ఫియర్ అయ్యి, ఆయన కల్గజేసుకొని వారి మీద కృప చూపకపోతే అందరూ కూడా కఠిన చిత్తులుగానే ఉంటారు. కానీ తాను ఎప్పుడైతే ఎవరి పట్లయితే కృప చూపి ఉన్నాడో, ఎన్నుకొని ఉన్నాడో, ఆ ప్రజలకు తన యొక్క దర్శనమునిచ్చి వారిని దేవుని యందు నడిపిస్తున్నాడో, వారు సైతము దేవుని మాట విననప్పుడు దేవుడే వారిని కఠినపరుస్తూ ఉన్నాడు. దానికి గల కారణం ఏంటి అంటే, ప్యారలల్గా వారు తమ హృదయాల్ని కఠినపరుచుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ దినము ఎందుకు ఒకరు నమ్మడం లేదు అంటే, వారి కఠినత్వమే దానికి కారణము, వారి యొక్క హృదయ కాఠిన్యమే దానికి కారణము. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల, ఇకను క్రియల మూలమైనది కాదు. దేవుని యొక్క రక్షణ ఆయన కృప ద్వారా మాత్రమే జరుగుతుంది, మన క్రియల ద్వారా కాదు. పదే 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 పరిశుద్ధ గ్రంథం దీన్ని నొక్కి వక్కాణిస్తుంది. ఎందుకనగా ఈ దినము బయట మనము గనక గమనించినట్లయితే ఈ ఆలోచన విధానము ప్రస్ఫుటముగా ఉంటుంది. నేను చేయు క్రియల ద్వారా నేను దేవునికి దగ్గరవుతున్నాను, నేను ఈ మంచి పనులు చేస్తున్నాను గనక నేను దేవుని దగ్గరవుతున్నాను అనగా, బయట ఆలోచన విధానం ఏంటి అంటే, నేను కొన్ని దేవునికి ఇష్టమైన పనులు, మంచి పనులు చేస్తున్నాను గనుక, బికాజ్ ఐఎమ్ డూయింగ్ దిస్, నేను దేవునికి ఇష్టడిని అవుతున్నాను, దేవుడు నన్ను రక్షిస్తున్నాడు అనగా, కాజ్ ఏంటి అంటే నా క్రియలు, ఎఫెక్ట్ ఏంటి అంటే నా రక్షణ. కానీ పరిశుద్ధ గ్రంథం అంటా ఉన్నది, నీవు రక్షింపబడుతున్నది దేవుని కృపను బట్టి అనగా, కాజ్ ఈజ్ గాడ్స్ గ్రేస్, కారణము దేవుని యొక్క కృప, దాని ఎఫెక్ట్, దాని రిజల్ట్ ఏంటంటే నీ రక్షణ. కాబట్టి లోకము ఈ దినము బయట ఏదైతే మాట్లాడుతూ ఉన్నదో దానికి ప్రస్ఫుటముగా, వ్యతిరేకముగా, విరోధముగా బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉన్నది. పుట్టిన ప్రతి మనిషి పాపి. ఆ పాపములో నుంచి తాను విముక్తి చెందాలి అంటే దేవుడే ఏదో ఒకటి చేసి వారిని రక్షించాలి. దేవుడు ఎవరి పట్లయితే కృప చూపుతాడో వారు మాత్రమే రక్షింపబడతారు. రక్షింపబడిన వారు మంచి క్రియలు చేస్తారు కాలక్రమేణా, అంతేగాని మంచి క్రియల ద్వారా రక్షింపబడము. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. కాబట్టి ఇక్కడున్న ఎవరైనా కూడా, మీరు ఎంత మంచివారని మీరు అనుకుంటున్నా, మీ జీవితంలో ఎంత మంచి పనులు చేశారని మీరు అనుకుంటున్నా, ఎంత తప్పుగా ఉన్నారనుకున్నా, ఒకనాడు ఏ ప్రయోజనం, దాని గురించి ఏ బాధ మీరు పడనవసరం లేదు. మంచి పనులు చేస్తుంటే ఏ ప్రయోజనము లేదు. ఎందుకనగా దేవుడు తన కృప చొప్పున తన కుమారుడైన యేసు ప్రభువును భూమి మీదకి పంపించాడు. యేసు ప్రభు మానవాళి యొక్క పాపములను తన మీదకి తీసుకుని తను మరణించాడు. 3వ దినమున సజీవునిగా పునరుద్ధానుడై లేచాడు. ఈ సత్యమును నీవు నమ్మిన ఎడల, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, ఈ సత్యము నీ ముందుకు వస్తుంది. ఈ సత్యమును నువ్వు నమ్మిన ఎడల నీవు రక్షింపబడదు. రక్షింపబడిన వ్యక్తి మంచి కార్యాలను లేటర్ ఆన్ అతని జీవితంలో చేస్తాడు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. కాబట్టి ఇజ్రాయేలీ జనాంగము కఠిన చిత్తులయ్యారు అని చెప్తున్నాడు. చూడండి 6వ వచనం. అది కృపచేతనైన ఎడల ఇకన క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. అలాగైనా ఏమగును? ఇజ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. ఇజ్రాయేలు దేని వెనకైతే పడిందో, నీతి అనే నియమం వెనకబడిందో, ఆ నీతి నియమాన్నే చేరుకోలేకపోయింది. నీతి మాట దేవుడికే
వదిలేసి. కానీ ఎవరైతే ఈ నీతి నియమాన్ని వెంబడించకుండా దేవుడు తన కుమారుడైన యేసును పంపించినప్పుడు నమ్మారో వారికి ఆ నీతి లభించింది. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు, అండర్లైన్ చేసుకోండి, తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఈరోజు నీ భార్య కానీ భర్త కానీ నీ కుమారుడు కానీ కుమార్తె కానీ యేసు ప్రభువును అంగీకరించలేదు అంటే వారి హృదయాలు కఠినమైపోయి ఉన్నాయి. వారు కఠిన చిత్తులై ఉన్నారు. వారికి సత్యము తెలియక కాదు, ఆ సత్యాన్ని అంగీకరించకుండా వారి హృదయము కఠినపరచబడి ఉన్నది. ఈ హృదయ కాఠిన్యము ఎలాగో సంభవిస్తుంది. క్లాసిక్ ఎగ్జాంపుల్గా రోమేయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయాన్ని ఆయన బేస్ చేసుకునేది గాడ్స్ సావర్నిటీని, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీని ఆయన నేర్పించేటువంటి తరుణంలో ఆయన ఎన్నుకునేది ఫరో యొక్క ఎగ్జాంపుల్. పాత నిబంధనలో ఫరోను కనుక మనం చూసినట్లయితే 4వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు నిర్గమకాండంలో ఫరో చరిత్ర రాయబడి ఉన్నది. ఫరో చరిత్ర రాయబడిన సమయంలో ఒక 20 సార్లు ఆ 10 అధ్యాయాలలో ఒక 20 మార్లు కఠినపరచుట అనే మాట వాడతాడు. దానిలో దేవుడు ఫరో హృదయమును కఠినపరచను అని ఒక 10 సార్లు వాడితే, ఫరో తన హృదయమును తాను కఠినపరచుకొనెను అని ఇంకొక 10 సార్లు వాడతాడు. అనగా ఈ యొక్క దేవుని యొక్క సార్వభౌమత్వం ఒకవైపున ఆయన హృదయాలను కఠినపరిచేవాడు అయ్యుండగా, మానవుడు తనంతట తాను దేవునికి విరోధముగా వ్యతిరేకంగా వెళ్ళి కఠినపరుచుకుంటాడు. కాబట్టి మానవుడు తిరిగి నువ్వు నా హృదయాన్ని కఠినపరిచావు అని ఆయన మీద ఇల్జాము వేయకుండా, ఆయన మీద అభాండము వేయకుండా మన పాపము మనకే ఎత్తి చూపుతూ ఆయన అంటాడు. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడో చూడండి, 8వ వచనం. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. కాన్ఫ్లాషన్ ఆఫ్ ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 4వ వచనము, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనాలని రెండింటిని కాన్ఫ్లాక్ట్ చేస్తూ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును ఎవరు చేశారండి? కఠిన చిత్తులయ్యారు. ఎవరు చేశాడంటున్నాడు? దేవుడు వారికి ఆ మనస్సును ఇచ్చాడంటున్నాడు. వెంటనే నువ్వు నేనేమంటాము? దేవుడే నా హృదయం కఠినపరిచినప్పుడు ఇంక ఈ డిస్కషన్ అంతా ఎందుకు? నా విధి వ్రాత ఇలా అయినప్పుడు, నా తల రాత ఇలా అయినప్పుడు, దేవుడే నా హృదయాన్ని కఠినపరిచినప్పుడు ఇంకెందుకు మాటలు అని మనం ఎవ్వరమైనా అనకుండా వెంటనే ఏమంటున్నాడో చూడండి. మరియు 9వ వచనం, వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును కాక. హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. 8వ వచనములో దేవుడు వారి కన్నులను మూసెను. 9వ వచనంలో కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 22, 23 వచనాల్ని వాడుకుంటూ వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక, వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక, వారి వీపులు ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయి. సో 8వ వచనంలో దేవుడు చేసెను అనేది అండర్లైన్ చేసుకోండి. 9, 10 వచనాల్లో వారి క్రియల ప్రతిఫలము వారికి దొరికెను. కాబట్టి ఈ దినము నీవు యేసు ప్రభువును నమ్ముకొనకుండా నీ యొక్క హృదయం కఠినపరచబడి ఉంటే, దేవుడు నా హృదయం కఠినపరిచాడు అని నువ్వు అంటూ ఉంటే అది నీ క్రియల ఫలితముగా నేను గుర్తు చేసుకో. అనగా నీ చేతిలో ఏదైతే నీ మనసును మార్చుకునే శక్తి, నీవు లొంగి ఉండేటువంటి శక్తి, ఒదిగి ఉండేటువంటి శక్తి, ఆయనకి సబ్మిట్ అండ్ సరెండర్ అయ్యే శక్తి నీకున్నదో దానిని నువ్వు ఉపయోగించుకోకుండా నువ్వు దేవునికి దూరముగా వెళ్తూ ఉన్నావు. కాబట్టి దేవునితో తగులాడడం కన్నా మనల్ని మనం చూసుకోవడం ఎంతో మేలు. నువ్వే నా హృదయం కఠినపరిచావయ్యా కాబట్టి నేను నీ దగ్గరికి రాలేకుండాను అనడం కన్నా, నీ దగ్గరికి నేను రాలేకపోవడానికి, నిన్ను నమ్మకపోవడానికి ఇది నా క్రియల ఫలితమా, నేను చేస్తున్న నా యొక్క ఆలోచన ధోరణి దీనికి కారణమా? కాబట్టి ఈ ప్రశ్న మనం వేసుకున్నప్పుడు ఈ యొక్క దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఒక చేత్తో, మానవుని యొక్క బాధ్యతను ఒక చేత్తో, రెండింటిని సమతుల్యముగా మనము భరిస్తూ దేవునిని ప్రశ్నించేదానికన్నా, దేవునిని తప్పుపట్టేదానికన్నా, మనలో ఒకటి జరగని దాన్ని దేవుని మీద వేసేదానికన్నా మనలో మనము చూసుకున్నప్పుడు మనకు లాభము కలుగుతుంది. మనలో మనము చూసుకున్నప్పుడు, సరి చేసుకోవాల్సినవి సరి చేసుకున్నప్పుడు మనకు లాభము కలుగుతుంది, మనకు మంచి జరుగుతుంది, ఆశీర్వాదము కలుగుతుంది. కాబట్టి ప్రియమైన
బిడ్డలారా, ఎవరైతే ఇక్కడ కూర్చుని ఉన్నారో ఎంతో కొంత భక్తితో, ఎంతో కొంత విశ్వాసంతో, ఎంతో కొంత ఏదో ఒక ఆలోచనతో మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. కానీ మీ హృదయంలో ఇంకా గనక యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించకుండా, ఆయనకు గనక మీరు దూరముగా ఉండి మీ హృదయాలను మీరు గనక కఠిన చిత్తులుగా చేసుకుంటూ ఉంటే, ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ యొక్క హృదయాల్ని మీరు మలుచుకొనండి, దేవునికి లోబడండి. మీ యొక్క క్రియల ఫలితము మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చి ఉన్నది. కాబట్టి దాని నుంచి వెనుతిరిగి దేవునిని మీ హృదయంలోకి స్వీకరించండి. యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించండి. యేసు ప్రభువు కొరకు జీవించడము ప్రారంభించండి. అప్పుడు మీ భార్య కొరకు, భర్త కొరకు కాక, మీ తండ్రి కొరకు, పిల్లవాడి కొరకు కాక, మీ అంతట మీరు స్వయముగా మీ స్వీయ రక్షకుణ్ణి, మీ కొరకు ప్రాణము పెట్టిన యేసుక్రీస్తును మీరు అంగీకరిస్తారు. మీరు, మీ కుటుంబము దీవింపబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది. నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది, నీ కుటుంబము జీవితము కుటుంబ యజమానులైన వారితో మాట్లాడుతున్నాను. నీవు గనక యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించకుండా ఇంతో కొంత భక్తితోనో, ఇంతో కొంత విశ్వాసంతోనో, ఇంతో కొంత ఎవరి కొరకో వచ్చి నీవు ఇక్కడ కూర్చుంటూ ఉంటే, మొట్టమొదటగా నీ బాధ్యత, నీవు యేసుని స్వీయరక్షకునిగా అంగీకరించు. అప్పుడు నీ కుటుంబాన్ని నీవు చక్కగా నడుపుకోగలవు. నీ జీవితంలో ఆశీర్వాదం నీకు ఆసన్నమవుతుంది. కుమారులతో, కుమార్తెలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యొక్క తండ్రిని బట్టో, తల్లిని బట్టో వారిని ప్రేమించు. లేకపోతే ఆచారపరంగా అలవాటైన దాన్ని బట్టో, అలవాటు ప్రకారంగా నీవు సంఘానికి వచ్చి ఈరోజు కూర్చుంటూ ఉంటే, ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని నీవు కఠినపరచుకునవద్దు. నీ యొక్క జీవిత శైలి సరళి యేసు ప్రభువును నీ యొక్క ప్రభువుగా చేసుకోకుండా, ఆయనకు నీ జీవితాన్ని సమర్పించకుండా నీవు ఈరోజు యొక్క సంఘం దాటి బయటికి వెళ్ళవద్దు. ఎందుకనగా ఈ దినము దేవుడు నీ యొక్క హృదయ కాఠిన్యమును నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు నా హృదయమును కఠినపరిచాడని తప్పించుకోవడానికి నీవు ప్రయత్నించు. దానికన్నా ముఖ్యమైనది, నీవు ఒక్క అడుగు తగ్గడానికి, నీ హృదయాన్ని మెత్తపరచుకోవడానికి నీవు ప్రయత్నించిన ఎడల దేవుడు ఎంతో దూరముగా లేడు. ఆయన హక్కున నిన్ను చేర్చుకుంటాడు. ఆయన నీ జీవితంలోకి వస్తే నీ జీవితము మారిపోతుంది. కాబట్టి మొట్టమొదటగా ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుందాము. మనము దేవుని నుంచి దూరం అయిపోవడానికి గల కారణము మన యొక్క హృదయ కాఠిన్యము. మొట్టమొదటి అంశముగా మనము దేవుని నుంచి దూరం అయిపోవడానికి గల కారణము, మనము దేవుని యందు లేకుండా పడిపోవడానికి గల కారణము మన హృదయ కాఠిన్యము. ఆ హృదయ కాఠిన్యము దేవుని వలన వచ్చిందని దేవుని మీద వేసి మనము నిమ్మకు నీరెత్తి కూర్చుంటే నష్టపోయేది నీవే. అలాగునగాక నేను మనిషిని గనక, నాకు మానవేచ్ఛని ఇచ్చాడు గనక, ఆలోచన విధానం ఇచ్చాడు గనక, నేను తగ్గి ఉండడమా, నేను సబ్మిట్ కావడమా, సరెండర్ కావడమా నా చేతిలో ఉన్నది గనక, నేను ఏదైనా దేవుని యందు తగ్గి ఉంటాను. ఒక ఉద్యోగం కొరకు నీ బాస్ ముందర తల వంచుతున్నావు. ఒక పని కొరకు ఇంకొక నీకన్నా పెద్దవాని ముందర నువ్వు తల వంచుతున్నావు. కానీ ఈ దినము నువ్వు దేవుని ముందర తల వంచలేకపోతున్నావు అంటే దానికి గల కారణం ఏంటంటే, లోకానుసారమైన వాటికి నీ పైన పెట్టిన వారికి నీవు లొంగడానికి ఇష్టపడుతున్నావు, ఎస్ బాస్ అనడానికి ఇష్టపడుతున్నావు. కానీ నీ యొక్క జీవితం మీద అధికారము కలిగిన ప్రభువునకు నీవు తల వంచడానికి నీవు ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఇక్కడ కనిపించేటువంటి బాస్ ముందర నువ్వు తగ్గడానికి ఇష్టపడుతున్నావు. ఎందుకంటే లోకానుసారంగా నీకు కొన్ని అవసరతలు ఉన్నాయి కనుక. కానీ నీ జీవితం మీద అధికారము కలిగిన దేవుడు నీకు కనపడడు గనక నీవు నీ హృదయంలో అహమునుంచుకొని గర్వించి, నీ యొక్క అహము ద్వారా, ప్రైడ్ ద్వారా నువ్వు సబ్మిట్ కాకుండా, సరెండర్ కాకుండా, ఆయనకి లోబడకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నావు. కాబట్టి నీవు దేవునికి లోబడితే ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. ఆయన కుమారుడైన యేసు ప్రభు నీ హృదయంలోకి స్వీకరిస్తే ఆయన నీ జీవితాన్ని మార్చివేస్తాడు. లేని ఎడల లోకానుసారమైన ఆశీర్వాదాలు కొన్ని ఉండొచ్చేమో, కానీ అవన్నీ తాత్కాలికమైనవి, అవన్నీ భ్రమతో కూడినవి, నిత్య జీవమునకు సంబంధించినవి కాదు, పరలోకానికి సంబంధించినవి కావు. నీ భార్యను నువ్వు ప్రేమిస్తూ ఉంటే, నీ బిడ్డను నువ్వు ప్రేమిస్తూ ఉంటే, వారితో కలకాలము నీవు ఉండాలి అనుకుంటే, ఈ యొక్క జీవితంలో మాత్రమే కాకుండా నీవు వారు నమ్మిన ప్రభువును నీవు కూడా నమ్ము. నీ తల్లిదండ్రిని నమ్మిన ప్రభువును నీవు కూడా ప్రభువుగా అర్థం చేసుకో, నమ్ము, విశ్వసించు. నీ భార్య, భర్త ఏదైతే నీలో ఉన్న విశ్వాసం లేకపోయినా నిన్ను నడిపిస్తూ ఉన్నారో వారికి నీవు అర్థం చేసుకొని నీవు దేవునికి లోబడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు ప్రేమించేటువంటి నీ భార్యతో, పిల్లలతో నిత్యత్వంలో కలిసి ఉంటావు. లేకపోతే ఈ లోకము వరకు మాత్రమే ఉంటావు, మరణము వరకు మాత్రమే ఉంటావు. కాబట్టి ఈ విషయాలు గుర్తెరిగిన తరువాత దేవుడు రెండవదిగా మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిది కఠినత్వం గురించి మాట్లాడుతున్నాడు, కఠిన చిత్తత్వం గురించి మాట్లాడుతున్నాడు. రెండవదిగా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే,
ఈర్ష్య, అసూయలు, మత్సరము, రోషము అనేటువంటి మాట గురించి మాట్లాడుతున్నాడు. గ్రీక్లో 2 వర్డ్స్ను ఉపయోగించుకుంటాడు. ఒక వర్డ్ అర్థం ఏంటి అంటే ఈర్ష్య, మత్సరము అని వచ్చేవాడు. ఇంకో మాటకు అర్థం ఏంటంటే రోషము. సో రోషము అని మాట్లాడుతూ ఆయన ఈ రోషము కాకుండా ఒక పరిస్థితి నీ జీవితంలో ఈర్ష్యాసూయలకు, మత్సరానికి దారితీసి నీ జీవితాన్ని ఎలా నాశనము చేయగలవో చూపిస్తున్నాడు. చూడండి 11వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా, అట్లా అనరాదు. ఇజ్రాయేలీ జనాంగాన్ని చూసి అందరూ ప్రశ్నిస్తున్నారు, ఇంకా వీరు దేవుని నుంచి తప్పిపోయారు, పడిపోయారు, ఇంకా లేవలేరా అని అడుగుతున్నాడు. కానీ అలా అనరాదు అంటున్నాడు. ఎందుకనగా ఆయన వాగ్దానాలు ఇచ్చిన ప్రజలు తాత్కాలికముగా దేవుడి నుంచి తప్పిపోయి ఉండవచ్చు, కానీ దీర్ఘకాలికముగా ఆయన వారిలోని మనుషుల్ని లేపుతాడని వాగ్దానం ఇస్తున్నాడు. అలాగనే ఈరోజు నీవు నేను గమనించండి, ఎన్నోసార్లు మనము పాపములో పడిపోతాం, పాపము ద్వారా పడిపోతాం, తొట్టిల్లుతాం. కానీ పడిపోయిన చోటనే మనం ఉండకూడదు. పడిపోయిన వాడు ఇటు అటు చూసుకొని దులుపుకొని లేస్తాడు. తాగిన వాడు తాగిన మత్తులో వాంతిలో పడుకుంటాడు, ఇది వచ్చిన తర్వాత లేచి నిలుచుకుంటాడు కదా. కాబట్టి పాపము వలన నీవు పడిపోవచ్చు, ఒకదాన్ని తట్టుకొని నువ్వు పడిపోవచ్చు, ఒక తప్పు ద్వారా నువ్వు ఒక దాంట్లో ఇరుక్కోపోవచ్చు. కానీ ఆ తప్పును నువ్వు గ్రహించి దానిలో నుంచి లేవలసిన బాధ్యత నీకున్నదని గుర్తు చేస్తున్నాడు. వారు తొట్టిల్లారు, తట్టుకొని పడ్డారు, అంతేగాని వారు ఎప్పటికీ ఇంకా లేకుండా పడిపోలేదు అంటున్నాడు. అట్లా అనరాదు. చూడండి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 4 నుంచి ఒక 3-4 వచనాలు చదువుతాను. ఈరోజు మీ జీవితంలో గనక ఏ కారణముగా అయినా తట్టుకొని విశ్వాసంలో పడిపోయి తొట్టిల్లి ఉన్నా, ఒక తప్పులోనో పాపములోనో కూరుకొని పోయి దానిలో నుంచి బయటికి రాలేకుండా ఉన్నా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయము 4వ వచనం. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము, మనుష్యులు పడి తిరిగి లేవకొందురా, మనుష్యులు పడి తిరిగి లేవకొందురా, తొలగిపోయిన తరువాత మనుష్యులు తిరిగి రారా. యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకుని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుచున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపపడువాడు ఒకడును లేకపోయాను. పడినవాడు తిరిగి లేడా? పక్కకి తొలగినవాడు, దారి తప్పినవాడు మరలా తిరిగి GPS పెట్టుకొని దారిలోకి రాడా? కానీ నా ప్రజలు ఏమవుతా ఉన్నదంటే దేవునికి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నారు. వారు చేసేటువంటి ప్రార్థనలు వారు మాట్లాడినప్పుడు నేను బాగా చెవులు పెట్టి వింటున్నాను. ఒక్కడైనా తన తప్పును ఒప్పుకుంటాడేమో, తన పాపాన్ని ఒప్పుకుంటాడేమో, పశ్చాత్తాప పడతాడేమో అనుకుంటుంటే, వాళ్ళు పశ్చాత్తాప పడకపోగా తాము చేసిన తప్పును సమర్థించుకుంటూ ఎలాగనైతే గుర్రము యుద్ధ భూమిలో దూసుకొని వెళ్తుందో అలా వెనకడుగు వేయకుండా పాపములో ఉన్నా సరే తిరగబడుతూ అవిధేయత ధోరణితో ముందుకెళ్తున్నారట. చూడండి, నేను చెవియొక్కి వారి మాటలు వినియున్నాను. 6వ వచనం 8వ అధ్యాయము ఇర్మియా గ్రంథం. పనికి మాలిన మాటలు వారు ఆడుచున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపపడువాడు ఒకడునూ లేకపోయిను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఆకాశములకు ఎగురు సంకుబుడ్డి కొంగను, తన కాలము నెరుగును. తెల్లగువ్వయు మంగుల పిట్టయు ఓదె కొరకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. పడిపోయారు, కానీ మరలా తిరిగి లేయడానికి ఇష్టపడట్లేదు. పక్కకు తొలిగారు, తిరిగి రావడానికి ఇష్టపడట్లేదు. పైపెచ్చు వారు వెళ్తున్న మార్గమే రైట్ అని చెప్పి సమర్థించుకుంటూ ఎదురు నిలబడి మాట్లాడుతూ ఇంకా పాపములో కూరుకుపోతున్నారు. కాబట్టి ప్రియమైన విశ్వాసి, ఈ దినము నువ్వు కొంత విశ్వాసములో తొట్టిల్లి ఉండవచ్చు, పడిపోయి ఉండవచ్చు, కొంత నీవు దారి తప్పిపోయి ఉండవచ్చు నీ పాపము ద్వారా.
కానీ దానిలోనే నేను ఉండవలసిన అవసరం లేదు, దానిలోనే కూరుకుపోవలసిన అవసరం లేదు. పడినవాడు ఏ విధముగా అయితే అటు ఇటు చూసి దులుపుకొని లేస్తాడు, ఎలాగనైతే తాగినవాడు తన వాంతిలో పడుకుంటాడు కానీ వాడికి హోష్ వచ్చిన తర్వాత వాడు లేచి తన తప్పును గ్రహిస్తాడో, అలాగున ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు, తిరిగి రమ్మంటున్నాడు. తొట్టిల్లు ఉండవచ్చు, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. తొట్టిల్లడం అనేది ప్రతి మనిషికి సంభవిస్తుంది. పాపము చేయడం అనేది మానవునికి సహజము. కానీ దానిలోనే పోవుట దేవుని బిడ్డల స్వభావమునకు విరుద్ధము. మానవ స్వభావము, మానవ స్వాభావిక ధోరణి తప్పు చేయడము, పడిపోవడము. కానీ దేవుని బిడ్డలు దానిలోనే ఉండిపోవుట అన్నది దేవునికే విరోధము. కాబట్టి ఇది నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, కానీ ఆ పరిస్థితిలో నేను ఉండాల్సిన అవసరం లేదు. ఆ తప్పును ఒప్పుకో. ఆయన నీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కోరుకుంటున్నాడు, నీ మాటలు వింటున్నప్పుడు నేను తప్పు చేశానని ఒప్పుకో, ఆయన నీకు దగ్గర అవుతాడు. నేను తప్పు చేశాను అనక పశ్చాత్తాపపడక సమర్థించుకుంటూ ముందుకు వెళ్తే ఆయనకు నీకు దూరమో పెరిగిపోతూనే ఉంటుంది, తగ్గదు. చాలామంది కనుక గమనించినట్లయితే వారిని తప్పును ఒప్పుకోక రివర్స్ గేర్ వేస్తారు, ఎదురుకొడతారు, అరిచి మాట్లాడతారు. వారు చాలామంది వాదనలు కనుక గమనిస్తే వారు బలహీనంగా ఉన్నప్పుడు నోరు లెగుస్తుంది వాళ్ళకి. వారు బలహీనంగా ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్లో నోరులు ఎక్కువ పెంచుతారు. మనకి ఇమ్మీడియట్గా అర్థం కావాలి ఏంటంటే వాడు ఆర్గ్యుమెంట్ బలహీనమో, అందుకని వాడి వాయిస్ పెరుగుతూ ఉందని. ఇంకొంతమంది తప్పులు ఉన్నప్పుడు వారి తప్పును ఒప్పుకొనక ఇంకా తప్పులు గట్టిగా తప్పేమన్నది చేస్తే అని చెప్పి ఇంకా వారు గట్టిపరుచుకుంటారు, ఇంకా ముందుకు వెళ్తారు. ఇవన్నీ కూడా దేవుని బిడ్డలకు సరైనది కాదు. కాబట్టి అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, చూడండి, కాబట్టి నేను అడుగునది ఏమనగా వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా, అట్లా అనరాదు. 12వ వచనం చూడండి. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. 12వ వచనంలో మొదటి భాగం మరొకసారి చదువుతున్నాను, 13, 14 చదువుతున్నాను. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. ఒకటి, అపొస్తలుడైన పౌలు ఈ రోషము, జెలసీ మోటిఫ్ని తన జీవితంలో ఎలా వాడుకుంటున్నాడంటే 13, 14 వచనాలు చూడండి. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపొస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధముననైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గణపరచుచు ఉన్నాను. మొట్టమొదటి అంశంగా మనము కఠినత్వము, కఠిన చిత్తత్వం అనేది చూసాం. రెండవ అంశముగా ఈర్ష్య, అసూయ, మత్సరము, రోషము అనే దానిలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ యొక్క ఇజ్రాయేలీ జనాంగాన్ని ఆయన ఎందుకు కఠినపరిచాడు, ఎందుకు పడిపోజేశాడు అంటే, వారు కఠినపరచబడినందువలన వారు యాక్చువల్లీ ముందుగా ఉండవలసిన వారు, రేసులో ముందుగా ఉండవలసిన వారు సెకండ్ ప్లేస్లోకి వచ్చారు, అన్యులు మొదటి ప్లేస్లోకి వెళ్ళారు. అనగా వీరు తొట్టిల్లినందువలన వీరి వెనక పరిగెడుతూ వీరికన్నా తర్వాత ఆశీర్వాదాలు పొందుకోవలసిన అన్యులు వీరిని క్రాస్ చేసి ముందు వాళ్ళు ఆశీర్వాదము పొందుకోవడము ప్రారంభించారు. తద్వారా ముందుగా ఫస్ట్ ప్లేస్లో నడుస్తున్న ఇజ్రాయెల్లో రోషము పుట్టాలి అని ఆశించాడు. అనగా నాకన్నా తక్కువ చదువుకున్నవాడు, నాకన్నా బలహీనుడు, నాకన్నా వెనక ఉన్నవాడు, నాకన్నా దేవుణ్ణి తక్కువ తెలిసినవాడు నన్ను దాటి వెళ్ళిపోతాడా అని వాళ్ళు రోషము కలిగి వాడు దేవుడి యందు రావాలి అని కోరుకున్నాడు. అర్థమవుతుందండి? అపొస్తలుడైన పౌలు అందుకని ఎక్కడ బోధించినా కూడా మొట్టమొదట యూదుల దగ్గరికి వెళ్ళి బోధించేవాడు. యూదులు ఆయనని తిరస్కరించేవారు. ఆయన అన్యుల మధ్యన బోధిస్తూ ఉన్న సమయంలో యూదులు వచ్చి ఆయనకి సమస్య క్రియేట్ చేసేవారు. అనగా దేవుడు ఫస్ట్ ప్లేస్లో ఉండవలసిన యూదులు సెకండ్ ప్లేస్లో ఉన్న జెంటైల్స్కి తమ ప్లేస్ని ఈల్డ్ చేసినప్పుడు, వెనక అడుగు వేసినప్పుడు దేవుడు కోరుకుంటున్నది, అపొస్తలుడైన పౌలు తన పరిచర్యలో కోరుకుంటున్నది, సెకండ్ ప్లేస్లోకి వచ్చేసామే, ఫస్ట్లో ఉండవలసిన వాళ్ళం మనమని దీన్ని అర్థం చేసుకొని రోషము కలిగి, అనగా నా స్థానాన్ని ఇంకొకడు ఆక్యుపై చేస్తాడా, ముందర నాకు దేవుడు తెలుసు కదా, నాకన్నా వీళ్ళు తర్వాత కదా అని ఆ రోషముతో ముందుకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ సమస్య ఏంటో తెలిసిన, పాపము చేసేటువంటి సమస్య, వారిలో రోషము రాకపోగా మత్సరము ప్రారంభమైంది. నాకన్నా ఒకడు బాగా చదువుకుంటూ ఉంటే వాడిలాగా నేను చదువుకోవాలనుకోవడం వేరు, నాకంటే వాడు చదువుకుంటున్నాడని వాడి గురించి ఈర్ష్యపడి మత్సరపడి వారికి అడ్డాలు పెట్టడం వేరు.
వారిని చూసి ఏడవడం వేరు కదా. నాకన్నా బాగా చదువుకుంటున్నవాడు, నాకన్నా ముందున్నవాడు, నాకన్నా ఆశీర్వదింపబడిన వాడిని చూసి నేను రోషము తెచ్చుకొని నేను కూడా అలా ఉంటాను అని అనుకోవడం వేరు. కానీ వాడెందుకు అలా ఉన్నాడు అని వాడిని బట్టి ఏడ్చి చావడము ఇంకొకటి. కాబట్టి ఈ యొక్క పాపము అనేది ఏం చేస్తుందంటే, రోషము దేవుడు కోరుకుంటున్నది ఈ పాపము ద్వారా వీరు తొట్టిల్లారు. ఈ తొట్టిల్లినప్పుడు ఇంకొకరికి అవకాశాన్ని ఇచ్చాడు. అన్యులు కొద్దిగా ముందుకు వచ్చారు. వచ్చినప్పుడు యూదులు వారిని చూసి సిగ్గు తెచ్చుకొని నా ప్లేస్ పోకూడదు అని చెప్పి వారు దేవునికి ఇంకా దగ్గర కావాలా అని కోరుకున్నాడు. దేవునికి ఇంకా దగ్గర కావాలా అని కోరుకున్నాడు. ఇంకా దేవుని కొరకు పోరాడాలా అని కోరుకున్నాడు. కానీ జరుగుతున్నదేంటి చూడండి. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 42 నుంచి చదువుతున్నాను. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 42 నుంచి. వారు సమాజ మందిరముల నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. ఒక చోట వెళ్ళారు, మీటింగ్ పెట్టారు. అపోస్తులుడైన పౌలు వారు సువార్తను బోధించారు. అక్కడున్న వారు ఏమన్నారంటే, మరొకసారి నువ్వు రాయా, మాకు ఎక్స్ప్లెయిన్ చేయి అన్నారు. 43వ వచనం. సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదా మతవృష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. ఈ శేషం ఎవరైతే ఉన్నారో, తమ హృదయాలను ఎవరైతే కఠినపరచుకోలేదో యూదులలో నుంచి ఆయన వెంబడించారు. అర్థమవుతున్నదండి? ఇక్కడ శేషము భవిష్యత్తులో ఎక్కువ మంది రక్షింపబడుట, మధ్యలో ఈ శేషము కాకుండా దేవుణ్ణి తిరస్కరిస్తున్నవారు. కాబట్టి ఎప్పుడైతే ఈ సువార్త వారి ముందుకెళ్ళిందో కొంతమంది యూదులు నమ్ముకున్నారు, అంటే ఈ శేషములో భాగమయ్యారు. అర్థమవుతుంది కదండి? ఈ విశ్వసించిన యూదులు. 43. సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదా మతవృష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడుతున్నారు. వీరు వారితో మాటలాడుచు దేవుని కృపయందు నిలకడగా నుండవలనని వారిని హెచ్చరించిరి. మీరు దేవుణ్ణి ఇప్పుడు నమ్ముకున్నారు, నిలకడగా ఉండండి అని. మరుసటి విశ్రాంతి దినమున 44వ వచనం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చిరి. అందరూ కూడా దేవుని వాక్యం వినాలని పౌలపోస్తులు బోధిస్తున్నారని అక్కడికి రావడానికి ప్రయత్నించారు. అంటే దేవుని సేవ ముమ్మరముగా జరుగుతున్నది, దేవుని వాక్యము బోధింపబడుతూ ఉన్నది, దేవుని వాక్యాన్ని నమ్ముతూ ఉన్నారు. సంఘము ముందుకు సాగుతూ ఉన్నది. 45వ వచనం. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డమో చెప్పిరి. ఎప్పుడైతే దేవుని సేవ ముందుకు సాగుతూ ఉన్నదో, ఎవరైతే దేవుని ముందు విశ్వాసం ఉంచారో, ఈ యొక్క దేవుని కృప ఎవరి మీద అయితే ఉన్నదో, ఎవరైతే శేషములో భాగమో, కఠిన చిత్తులు ఎవరినైతే చేయలేదో దేవుడు, ఎవరైతే తమ హృదయాల్ని కఠినము చేసుకోలేదో వారు ప్రభు వాక్యాన్ని, అపోస్తలుడైన పౌలు వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని విశ్వసించారు, ఆయనను వెంబడించడం ప్రారంభించారు. కానీ ఎవరైతే ఈ కఠినపరుచుకున్నారో వారందరూ ఏం చేస్తున్నారంటే, వారి హృదయంలో రోషము రాకపోగా మత్సరము ప్రారంభమైంది. మేము లేకుండా వీరింత బాగా చేసుకుంటారా? మేము లేకుండా ఇది ముందుకు వెళ్తుందా? మేమే కదా ముందు ఉండవలసినది అని వీరేం చేశారో చూడండి. 45. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన మాటకు అడ్డమో చెప్పిరి. మత్సరములో నుంచి ఏమొస్తుందండి? దూషణ, అవమానము, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఎలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించెను అనిరి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులలో రేపి, వారిని రెచ్చగొట్టి రేపి పౌలునకు బర్నబాకు హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి.
సో దేవుడు కోరుకున్నది, అపోస్తలుడైన పౌలు కోరుకున్నది, ఎప్పుడైతే వాక్యము బోధించబడుతుందో రెండవ స్థానంలోకి వచ్చిన యూదులు మొదటి స్థానంలోకి రావాలనే రోషము కలిగి వారు అంగీకరిస్తారు అని వారు ఆలోచిస్తే, కానీ పాపము వలన తమ హృదయాల్ని తమ కఠినపరుచుకున్న వారు వీరిని దూషించడం ప్రారంభించారు, వీరికి అడ్డగించడం ప్రారంభించారు. ఎవరెవరైతే నమ్ముతూ ఉన్నారో వారి మీద అది ఇది చేయడం ప్రారంభించారు. కాబట్టి ఎంతమంది అయితే నిత్య జీవమునకు ఏర్పరచబడి ఉన్నారో వారందరూ నమ్మిరి. అర్థమవుతుందా? ఇది నా ఫేవరెట్ వర్స్, 13వ అధ్యాయం 48వ వచనం, అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎంతమంది అయితే నిత్య జీవమునకు ఏర్పరచబడిరో వారందరూ ఆ సువార్త వాక్యమును విశ్వసించి రక్షణ పొందిరి. మిగతా వారిలో రోషము కావాలని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ వారిలో కలిగినది ఏంటండి? ఈర్ష్య, మత్సరం. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, పాపము మన జీవితంలో చేసే దీన్ని ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవుడు మనల్ని ఎప్పుడూ అగ్రగణ్యులుగా ఉండాలని ఆశపడతాడు, అగ్రస్థానంలో ఉండాలని ఆశపడతాడు. కానీ మనం చేసుకున్న పనులను బట్టి, మన తప్పులను బట్టి, మన పాపమును బట్టి మనం రెండవ స్థానంలోకి వస్తాం. వచ్చినప్పుడు 1వ స్థానంలోకి వెళ్ళిన వాళ్ళను చూసి ఏడవడము కాదు, వారి మీద ఈర్ష్యాసూయలు మత్సరము ప్రకటించడము కాదు, కానీ రోషము కలిగి నీవింకా మంచి సేవ చేస్తూ దేవుని కొరకు ముందడుగు వేయాలనే. కానీ ఎవరైతే దేవుడు తన కృప చొప్పున ముందుకు తెచ్చాడో వారి మీద నువ్వు ఈర్ష్యపడ్డం కానీ, అసూయపడ్డం కానీ, మత్సరపడ్డం కానీ దేవుని బిడ్డలకు తగదు. దేవుని బిడ్డలకు అది తగదు. కాబట్టి ఈ దినము మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుని మనకు కృపనిస్తాడు పరిచర్య చేయడానికి. ఆ పరిచర్యను మనం నమ్మకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు, కఠిన చిత్తులము కాక దేవుని మన హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకొని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనలను, మన పరిచర్యలను, మన కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ మనము సరిగ్గా లేకుండా కొన్ని చేసుకొని కఠిన చిత్తులమై మన పాపాల ప్రతిఫలము ద్వారా మనం ఎప్పుడైనా కనుక వెనకబడితే, ఆ వెనకబడిన స్థితి నుంచి ముందు పోతున్న వారికి అడ్డము పెట్టడం కాదు, కానీ నీవు కూడా అట్టి మంచి పరిచర్య చేయాలని హెల్దీగా, దైవికముగా, వాక్యానుసారముగా నీవు దేవునికి దగ్గరై ముందుకు వెళ్ళాలి. అంతేగాని దేవునికి దూరమయ్యే పనులు, దేవుని సేవకు అంతరాయం కలిగించేటువంటి పనులు, దేవుని యొక్క సేవకు అడ్డం కలిగించేటువంటి పనులు చేస్తూ, అడ్డగించేటువంటివి చేస్తూ ఉన్నప్పుడు నీవు ఈర్ష్యను, అసూయను, మత్సరాన్ని ప్రకటిస్తున్నావు, కానీ దేవుడు నీలో కోరుకుంటున్న రోషాన్ని నీవు చూపట్లేదు. కాబట్టి ఈ దినము మనము రోషము కలిగిన వారముగా ఉండాలా, ఈర్ష్యాసూయలు, మత్సరము కలిగిన వారముగా ఉండకూడదు. వారికంటే నేను ఇంకా బాగా చేస్తాను, వారికంటే నేను ఇంకా బాగా పాడతాను, వారికంటే నేను ఇంకా వాక్యము బాగా చెప్తాను, వారు చేసిన పరిచర్య కన్నా ఇంకా ఆధ్యాత్మికమైన పరిచర్య చేస్తాను, ఓకే ఒక అడుగు వెనకైతే అయినది అని రోషము కలిగి మంచి పరిచర్య చేసే వాళ్ళముగా ఉండాలి. కానీ మంచి పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు అది మన వలన జరగడం లేదని మనం అడ్డుపడేటువంటి వారముగా మనము ఉండకూడదు. రోషము ఉండాలి, కానీ ఈర్ష్య, అసూయ, మత్సరము ఉండకూడదు. కాబట్టి దేవుని ప్రణాళిక, దేవుని బిడ్డలలో వారు రోషము కలిగిన వారుగా దేవుని కొరకు జీవించాలనుకుంటున్నాడు. ఈర్ష్యాసూయలు, మత్సరము కలిగిన వారుగా, అడ్డం పడేటువంటి వారుగా ఉండకూడదని దేవుడి దినము మనతో గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇది పాపము వలన సంభవించేదని గుర్తు చేసుకొని ఈ పాపమును గుర్తించి ఆ పాపము నుంచి వైదొలగిన ఎడల మనకది ఆశీర్వాదకరము. మూడవదిగా అంటున్నాడు, ఈ మాటలు అర్థం చేసుకోండి. మొట్టమొదటిది, దేవుడు కఠినత్వం గురించి మాట్లాడుతున్నాడు, కఠిన చిత్తత్వం గురించి మాట్లాడుతున్నాడు. రెండవది, దేవుడు మనలో రోషం ఉండాలని కోరుకుంటున్నాడు, కానీ ఈర్ష్య, అసూయ, మత్సరము అడ్డుపడేటువంటి వ్యవహారం మనలో ఉండకూడదని గుర్తు చేస్తున్నాడు. మూడవది, మనము చాలాసార్లు అతిశయపడి మనము మన స్థానాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నదని గుర్తు చేస్తున్నాడు. అతిశయపడేటువంటి ప్రమాదం ఉన్నదని గుర్తు చేస్తున్నాడు. అతిశయపడవద్దు అంటున్నాడు. అంటే మనకన్నా ఒక అడుగు వెనక పడిన వారిని చూసి మనము వారికంటే బాగున్నామనో, ఎక్కువగా ఉన్నామనో అనుకొని వారిని తూలనాడేటువంటి భావముతో కానీ, వారిని తూలనాడేటువంటి మాటలతో కానీ, తూలనాడేటువంటి ప్రవర్తనతో కానీ మనం చూసిన ఎడల దేవుడు అది నచ్చడు. చూడండి 15వ వచనం, 15, 16 థియలాజికల్గా నేను వదులుతున్నాను, మరలా మాట్లాడుకుందాము. అయితే 17వ వచనం చదువుతున్నాను చూడండి. నేను 12వ వచనాన్ని, 15వ వచనాన్ని, 16వ వచనాన్ని నేను ఈరోజు తాకట్లేదు.
ఎందుకు అనగా అది ఇజ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి శేషము పరిశుద్ధమైతే హోల్ పార్ట్ అంతా కూడా, అంటే భవిష్యత్తులో వారందరూ కూడా పవిత్రమే అని మాట్లాడడానికి ఆయన తెస్తున్న ఆర్గ్యుమెంట్ ఇది. సమయం నాకు పరిమితి ఇవ్వదు కనుక నేను దాని జోలికి పోకుండా నెక్స్ట్ అంశాన్ని మాట్లాడుతున్నాను. 17వ వచనం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి. వాదన ఏంటి అంటే, అయ్యా ఒలివ చెట్టుతో పోలుస్తున్నాడు, దేవుని ప్రజలను ఒలివ చెట్టుతో పోలుస్తున్నాడు. ఒలివ చెట్టు యొక్క వేరు ఎవరండి? వేరు ఎవరనగా పితరులు అబ్రహాము, యాకోబు ఇస్సాకు వారు వేరు. అలాగనే ప్రథమ ఫలం ఎవరయ్యా అంటే, మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రథమ ఫలం ఎవరు? మొట్టమొదటగా యేసు ప్రభువును నమ్ముకున్న యూదులు. ఈ యొక్క వేరు ఎవరు? ఈ అబ్రహాములో నుంచి, యాకోబులో నుంచి, ఇస్సాకులో నుంచి వచ్చిన వాడైనా ఈ వేరు యేసు ప్రభు వారు. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో రక్షణ యూదుల నుండి అనేటువంటి మాట యేసు ప్రభు వారు మాట్లాడతాడు. అనగా పితరుల నుండి యూదులు అనబడుతున్న వారు, దేవుని ప్రజలు అనబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి రక్షణ వస్తుంది అంటున్నాడు. అనగా వారు వేరు. ఏ వాగ్దానాలు అయితే వేరు కొరకు, రూట్ కొరకు ఇచ్చి ఇవ్వబడి ఉన్నాడు, ఆ రూట్లో నుంచి, ఆ రూటే మనం కనుక యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే రూట్గాను మాట్లాడతాడు, బ్రాంచ్గాను మాట్లాడతాడు. దాని జోలికి ఇప్పుడు మనం పోలేము, మరలా ఎప్పుడైనా చూద్దాం. కాబట్టి ఏం మాట్లాడుతున్నా అంటే, యేసు ప్రభు వారు పునాది అయి ఉన్నాడు. పితరులకు ఇచ్చిన వాగ్దానము పునాది అయి ఉన్నది. యూదా పితరులకు, ఇజ్రాయేలీ జనాంగము ఏర్పరచబడిన పితరులు పునాది అయి ఉన్నారు. ఆ దీనిలో నుంచి యేసు ప్రభు వారు వీరికన్నా ముందర నుంచి వారిలో నుంచి ఆయన దేవుడి కొరకు వారిని ఎన్నుకొని ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఆ యొక్క పునాది అని మాట్లాడుతున్నాడు. చూడండి, కాబట్టి ఈ చెట్టులో కొన్ని కొమ్మలు నరికివేయబడ్డాయి. ఏ కొమ్మలు నరికివేయబడ్డాయి? ఈ యొక్క దేవుని ప్రజలు అనబడేటువంటి చెట్టులో నుంచి యూదులు అనబడేవారు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు యేసు ప్రభువును తిరస్కరించిన వారు కొమ్మలుగా నరికివేయబడ్డాయి. సో అన్యులు ఏమంటున్నారంటే, ఆ స్థానాన మమ్మల్ని అతికించావు అని ఆ పడిపోయిన కొమ్మల్ని చూసి తూలనాడేటువంటి రీతిగా మాట్లాడుతున్నారు. అనగా మమ్మల్ని చేర్చావు, మేము గొప్పవారము అని. కాబట్టి అన్యులకు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఎస్ వాళ్ళు విరిచివేయబడ్డారు, ఎస్ నువ్వు జత చేయబడ్డావు, కానీ గుర్తుపెట్టుకో అవి ఎందుకు పడగొట్టబడ్డాయి, నువ్వెందుకు కట్టబడ్డావు. అవి పడగొట్టబడింది దాని తిరుగుబాటు అవిధేయత ద్వారా. అవి పడగొట్టబడింది యేసు ప్రభు మీద విశ్వాసము ప్రకటించకపోవుట ద్వారా. నువ్వెందుకు కొమ్మలుగా దాంట్లో ఈరోజు కట్టబడ్డావు? నువ్వు యేసు ప్రభువును విశ్వసిస్తున్నావు గనక. కాబట్టి నువ్వు యేసు ప్రభువును విశ్వసిస్తూ కొనసాగితే నువ్వు కట్ చేయబడవు. వారు ఒకవేళ యేసు ప్రభువుని ఈరోజు అంగీకరించలేదు, కానీ వారు ఒకవేళ కనుక యేసు ప్రభువుని అంగీకరిస్తే మీకన్నా బాగా వారిని కట్టగలడు. ఎందుకంటే ఏ చెట్టులో నుంచి అయితే తీశాడో ఆ చెట్టులోకి కట్టడం ఈజీ. మీరు అసలు ఆ చెట్టుకు సంబంధించని వారు, ఎక్కడి నుంచో తీసి మిమ్మల్ని కట్టాడు కనుక వారిని కట్టడం ఈజీ. కాబట్టి అతిశయ పడకము అని గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఆనాటి అన్యులైన క్రైస్తవులు యూదులలో నుంచి వచ్చిన క్రైస్తవులను చూసి తూలనాడుతూ మాట్లాడుతూ, మీ వాళ్ళలో చాలామంది నమ్ముకోలేదు, ఏం ప్రయోజనము అని తూలనాడుతూ మేమేదో గొప్ప అని మాట్లాడుతున్న సమయంలో మాట్లాడుతున్నాడు. చూడండి 17వ వచనం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంచు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము నేర్పిస్తున్నాడు. డు నాట్ బోస్ట్, డు నాట్ బీ ప్రౌడ్, దాన్ని ఏమంటారు, డు నాట్ బిహేవ్ విత్ ప్రైడ్, డు నాట్ బీ యారగెంట్. ఎప్పుడు కూడా నీకన్నా వెనక కొంత విశ్వాసములు కానీ ఏ పరిస్థితుల్లో ఉన్న వెనక వెళ్ళిన వారిని చూసి వారు దేవుని మీద విశ్వాసము ప్రకటించలేదు గనక, పాపములో ఉన్నారు గనక ఈ దినము వాళ్ళు తాత్కాలికంగా పక్కకు వెళ్ళారే కానీ వారిని చూసి నీవు అతిశయపడవద్దు, నిన్ను నువ్వు హెచ్చించుకొనవద్దు. రాదర్ భయముతో వణుకుతో ఉండు. వారికే ఆ గతి పడితే నీకే గతి పట్టబోతుందో ఆలోచించు. వారికే దేవుని యందు తప్పిపోతే ఆ గతి పట్టినప్పుడు నీవు బయట నుంచి ఎక్కడి నుంచో లోపలికి వచ్చిన వాడు నీకే గతి పడుతుందో చూసుకో. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి 17 అడవి ఒలీవ కొమ్మవై ఉన్న
నీవు అడవి ఒలీవ కొమ్మ అని గుర్తు చేసుకో. అంటే యు ఆర్ ఎన్ ఇన్ఫీరియర్ ప్రోడక్ట్ వెన్ కంపేర్డ్ టు గాడ్స్ పీపుల్ హూ హ్యావ్ బీన్ కల్చర్డ్ ఫర్ లాంగ్. వాటితో కలిసి ఒలీవ చెట్టు యొక్క ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంచుగట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపవద్దు. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా వారికి ఇవ్వబట్టుంటే ఆ ఓల్డ్ టెస్టిమెంట్ అంతా నువ్వు తీసుకుంటూ అనుభవిస్తూ, యూదులకు ఏవేవైతే ఇచ్చారో వాటిని బట్టి దేవుణ్ణి ఇంకా నువ్వు సన్నిహితంగా తెలుసుకుంటూ, సడన్గా వారు నమ్ముకోలేదు కదా వాళ్ళని పక్కన పెట్టి నిన్నేదో నూతన నిబంధన నీ చేతిలో ఉంది కదా అని నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు. పాత నిబంధన లేనిదే నూతన నిబంధన లేదు. వారు లేనిదే నీవు లేవు. ఇప్పుడు నీవున్నావు గనక వారిని కూడా లోపలికి తీసుకొచ్చే ప్రయత్నంలో దేవుడు ఉన్నాడని అర్థం చేసుకో. వాటి మధ్యన అంటుగట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులు వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. పాఠము ఎప్పుడు కూడా మనకన్నా ఒక అడుగు వెనక్కి దేనిలో ఉన్న వారిని చూసి కూడా నీవు అతిశయ పడవద్దు. వెనక ఉన్నవాడు రోషము కలిగి ముందుకు రావాలని ప్రయత్నించాలి కానీ ఈర్ష్యాసూయ మత్సరముతో ఉండకూడదు. ముందున్నవాడు ఏదో తను గొప్పవాడులే అని అతిశయ పడకూడదు. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. అనగా నీకు వచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా పాత నిబంధనలో ఏదైతే పితరులకు ఆయన ఇచ్చాడో ఆశీర్వాదము, ఆ పితరుల నుంచి తెచ్చిన యేసు ప్రభు ద్వారా నువ్వు పొందుతున్నావు గనక వారిని తక్కువ అంచనా వేయొద్దు, వారిని తక్కువ తీసివేయద్దు. నీవు వేరును భరించటలేదు. అందుకు నేను అంటగట్టుబడు నిమిత్తము కొమ్మలు విరిచిబడినవని నీవు చెప్పుదు. నన్ను అక్కడ కట్టడానికి వాటిని విరిచాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను కట్టడానికి అక్కడ విరవలా, వాళ్ళంతటా వాళ్ళు విరుచుకున్నారు కనుక నువ్వు కట్టబడ్డావు. సరే, ఆ మాట వదిలేద్దాం. నేను అంటగట్టబడుటకు నిమిత్తం కొమ్మలు విరిచిపోయినవి నువ్వు చెప్పుదు. మంచిది, సరే, ఆ డిస్కషన్ ఎందుకు పక్కన పెట్టు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డరి. వారు ఎందుకు విరిచివేయబడ్డారండి? వారి పాపము వలన, వారి తిరుగుబాటు ధోరణి వలన, వారి యొక్క అవిధేయత ద్వారా, వారు ప్రభువు మీద విశ్వాసము ప్రకటించటకపోవుట ద్వారా వారు విరిచివేయబడ్డారు. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. నీవెందుకు నిలిచి ఉన్నావు? విశ్వాసాన్ని బట్టి నిలిచినావు. యేసు ప్రభు యందు విశ్వాసాన్ని ప్రకటించి ఉన్నావు కనుక నిలబడి ఉన్నావు. గర్వింపక భయపడము. రెండవది, డోంట్ బోస్ట్. గర్వింపకు. డోంట్ హ్యావ్ ఎ ప్రైడ్ఫుల్ హార్ట్. డోంట్ బి యారగెంట్. నువ్వే గొప్పవాడవని అనుకోవద్దు. రాదర్ భయముతో వణుకుతో ప్రవర్తించు. ఎందుకని? నాకన్నా ముందున్నవారు, నాకన్నా దేవునికి ప్రియులైన వారు, నాకన్నా ఎక్కువ కాలము దేవునితో నడుచుకున్న వారినే యేసు ప్రభువు యందు విశ్వాసము ప్రకటించకపోతే ఈజీగా కట్ చేసేసిన దేవుడు, నేను నిన్నగాక మొన్నొచ్చి యేసు ప్రభువుని నమ్ముకున్న నేను ఈ దినము నేను తోకాడిస్తే నన్ను కట్ చేయడానికి ఆయనకు అర సెకండ్ కూడా పట్టదు. దేవుడు గర్వింపక భయపడుము. Do not be arrogant. Do not boast. Do not have a prideful heart. Rather be humble. And always be afraid. Always భయముతో నుండు. భయము వణుకు ఏం చేస్తుందండి? నీలో జాగ్రత్తను కలగజేస్తుంది. అనగా ఎలా నడుచుకోవాలా, ఏ అడుగు వేయాలా, ఎలా మాట్లాడాలా అని. భయం లేకుండా ఉన్న చోట నువ్వు ఎలా మాట్లాడతావు? విచ్చలవిడిగా మాట్లాడినప్పుడు ఎలా పడితే అలా మాట్లాడతావు, ఎలా పడితే అలా చేస్తావు. అంతా నీదే రాజ్యం అనుకుంటావు. ఏమవుతుంది? ఆఖరికి ఉన్న చిన్నపాటి రాజ్యం కూడా పోతుంది. కాబట్టి భయపడుము. నెవర్ ఎవర్ బి యారగెంట్. నీవు ఈరోజు కొంత ఉన్నతమైన స్థానంలో ఉన్నావని, నీవెప్పుడైనా కనుక నిన్ను నువ్వు హెచ్చించుకున్న ఎడల, నీ నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడిన ఎడల, నిన్ను నువ్వు తగ్గించుకోకుండా నీ అధికారాన్ని ఉపయోగించుకొని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించిన, స్వార్థపూరితంగా ప్రవర్తించిన, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఆయన నీకన్నా ముందర ఇంకా పెద్దవారిని కట్ చేసేసినప్పుడు నువ్వేం పెద్ద ఇది కాదు. నీకన్నా ముందుగా ఆశీర్వదించి ఆయన యందు నడుచుకోనప్పుడు 450 ఏళ్ళు కృప చూపించి కొనసాగించిన వారిని ఈజీగా ఒక రోజులో కట్ చేయగలిగినప్పుడు నిన్ను కట్ చేయడం ఆయనకి ఎక్కువ రోజులు పట్టదు. దేవుడు 21వ వచనం, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల, ఏదైతే ఒలివ చెట్టులో న్యాచురల్గా పెరిగాయో, దేనికైతే హెరిటేజ్ ఉన్నదో, లీనియేజ్ ఉన్నదో, దేనికైతే పాత నిబంధన దేవుణ్ణి తెలుసుకోవడం అనేటువంటి సన్నిహితంగా ఉండడం అనేది ఏదైతే వారికి ఎన్నో తరములుగా ఇచ్చాడో, కొన్ని వేల ఏళ్ళు
దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. ఏమాత్రము సందేహించద్దు, నిన్ను కూడా ఆయన విడిచిపెట్టడు. కాబట్టి 22 పాఠము నేర్చుకోవాల్సింది. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, దేవుని అనుగ్రహాన్ని అర్థం చేసుకో, దేవుని కనికరాన్ని అర్థం చేసుకో, దేవుని కాఠిన్యాన్ని కూడా అర్థం చేసుకో. ఎవరి మీద అనుగ్రహము, ఎవరి మీద కనికరము, ఎవరి మీద కాఠిన్యము చూడండి. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, దేవుని నుంచి తప్పిపోయిన వారి మీద, యేసు ప్రభువును తిరస్కరించి పక్కకు తప్పిపోయిన వారి మీద కాఠిన్యము, వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడలా. ఈరోజు అనుగ్రహ ప్రాప్తుడవే నువ్వు, కానీ దాని యందు నువ్వు నిలిచి ఉండాలంటే ప్రభువుని అంటి పెట్టుకొని ఉండాలి. నిలిచి ఉన్న ఎడల ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏదో ఒకసారి నేను యేసు ప్రభువుని అంగీకరించాను, ఏదో ఒక సంవత్సరం ఇది, నో 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 నో, నువ్వు నిలిచి ఉంటేనే దేవుని యొక్క కృపాహస్తం నీ మీద ఉంటుంది. అనుగ్రహ ప్రాప్తుడమైన నీవు ఆ అనుగ్రహాన్ని నీ మీద కొనసాగించాలంటే నువ్వు యేసు ప్రభువుతో అంటుగట్టబడి ఉండాలా, ఆయనను వదలకుండా ఆయన ఆలింగనం చేసుకుని ఉండాలా, ఆయన పట్టుకొని ఉండాలా, ఆయనతో కొనసాగాల్సి ఉన్నది. ఎప్పుడైతే నువ్వు పక్కకు తప్పుతావో యేసు ప్రభు వారు అంటున్నారు, నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు, నేను ద్రాక్షావల్లిని, మీరు ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి కొమ్మలు, నా నుంచి వేరు చేయబడినవి ఆ యొక్క అగ్నిలో వేసి కాల్చివేయబడును. నాలో ఉన్నంత వరకే మీకు జీవము, నాలో ఉన్నంత వరకే మీకు ఆశీర్వాదము, నాలో ఉన్నంత వరకే మీకు హెచ్చింపు, మీలో ఏమీ లేదు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడదు. ఎప్పుడైతే నీవు నిన్ను హెచ్చించుకుంటావో, అవిధేయతకు లోనవుతావో, ఎప్పుడైతే నీలో గర్వము ప్రవేశిస్తుందో, ఎప్పుడైతే నీ పాపమును గ్రహించలేకుండా పశ్చాత్తాప పడకుండా నేనే ఏదో అనుకుని ముందుకు వెళ్తావో ఆయనకు ఒక అర సెకండ్ కూడా పట్టదు కట్ చేయడానికి. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడదు. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడదు. అందుకనే యోహాను సువార్తలో ఆయన ఆ యొక్క 15వ అధ్యాయంలో ద్రాక్షావల్లి గురించి, ఆ ద్రాక్షావల్లిలో ఉన్న కొమ్మలు ఎలాగనో ఆశీర్వదింపబడాలో చెప్తున్నాడు. నా యందు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు, నీకు జీవం వచ్చేది నాలో నుంచే, నాలో నుంచి కట్ అయితే నీలో ఏమీ లేదు. ఈరోజు ఎంతోమంది దేవునికి దూరముగా పోయి దేవుని పనులు చేయాలనుకుంటారు, అది అసాధ్యం. దేవునికి దూరముగా వెళ్ళి నువ్వు దేవుని పనులు చేయలేవు. దేవుని సంఘములో దేవుని అంటి పెట్టుకుని దేవునికి ఇష్టమున్న రీతిగా ఉంటేనే నీవు దేవుని పనులు చేయగలవు. దేవునికి దూరమై నీ స్వాభావికమైన తెలివితేటలతో, నీకు స్వాభావికమైన లోకస్థమైన జ్ఞానముతో దేవుని సంఘములో పనులు చేయలేవు. ఇది అర్థం చేసుకోవాలి అందరూ కూడా. దేవునితో అంటగట్టబడిన వారు మాత్రమే దేవుని పనులను దేవునికి ఇష్టమైన రీతిగా చేయగలరు. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడుదువు. వారును 23వ వచనం, వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుగట్టబడుదురు. వాళ్ళలో ఉన్న ప్రాబ్లం ఏంటండి? అవిశ్వాసం వల్ల కట్ చేయబడ్డారు. వాళ్ళు విశ్వసిస్తే వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి దేవునికి దగ్గరగా ఉండుటే ఎవ్రీథింగ్. యేసు ప్రభువు నమ్ముకున్నటయే సమస్తము. యేసు ప్రభువుతో అంటిపెట్టుకుని ఉండుటయే సమస్తము. యేసు ప్రభువుకు దూరముగా ఉండి ఏమీ చేయలేవు, ఏమీ సాధించలేవు. మనుషుల సహాయంతో నువ్వేమీ చేయలేవు. దేవుని సహాయంతో మాత్రమే నీవేదైనా చేయగలవు. వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంచుగట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. వారిలో ఉన్న సమస్య ఏంటండి? ఇప్పుడు వారు దేవునికి దూరం అయ్యారు. వారు దేవునికి దగ్గర వస్తే మరలా వారిని అంటగట్టడానికి ఆయన కెపాసిటీ ఉంది. కాబట్టి ఎవరైనా కూడా దేవునితో మరలా కనుక సత్సంబంధం పెట్టుకుంటే, దేవునికి వారి జీవితాన్ని సమర్పిస్తే, దేవునికి గనక వారు లోబడితే దేవుడు మరలా వారిని అంటుకడతాడు, వారిని ఎదిగింపచేస్తాడు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. గాడ్ ఈజ్ ఏబుల్ టు ఎంజాయిన్ ఎనీబడి హూ కమ్స్ నియర్ టు హిమ్. ఆయనకు సన్నిహితముగా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన తీసుకోగలడు. కాబట్టి ఈ దినము నీ జీవితంలో ఆశీర్వాదం కావాలి అంటే ఆయనకు సన్నిహితముగా రా, ఆయనని అంటుకో, ఆయనను ఆలింగనము చేసుకో, ఆయన నిన్ను
మరలా తిరిగి లేవనెత్తగల శక్తి గలవాడు. నీ జీవితం ఎండిపోయింది అనుకుంటున్నావా? నీ జీవితం మోడుబారిపోయింది అనుకుంటున్నావా? అది నీ కాఠిన్యం వలన నువ్వు అర్థం చేసుకో. దేవుడు ఎప్పుడు కూడా ప్రేమామయుడు, కృపామయుడు, అనుగ్రహము చూపేవాడు. ఆయన తప్పకుండా నిన్ను తన దగ్గరికి తీసుకుంటాడు. నీవు ఆయన దగ్గరికి కనుక వస్తే, డ్రా నియర్ అంటు మీ, ఐ విల్ డ్రా నియర్ టు యు. నీవు నా దగ్గరికి రా, నేను నీ దగ్గరికి వస్తాను. ఆయన అత్యున్నతమైన ఆకాశమునందున్నవాడు, కానీ భూమి మీద దీనుడైన, విరిగి నలిగిన మనస్సు కలిగిన వాడితోనూ ఉన్నవాడు. ఆయనకు మనకు దూరము, ఆకాశానికి భూమికి ఉన్నంత దూరమైనా కూడా ఆ యొక్క గాయపడిన హృదయముతో, చితికి నలిగిన హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో మనము కనుక నోరు తెరిచి ఆయనకు ప్రార్థన చేస్తే, ఆయన కనుక ఎలుగెత్తి అరిస్తే, అంత దూరముగా కనిపిస్తున్న దేవుడు టక్కున నెక్స్ట్ సెకండ్లో నీ ముందర ఉంటాడు. ఆయనకు నీకు ఆకాశమునకు భూమికి ఉన్నంత ఆంతర్యం ఉన్నది, డిఫరెన్స్ ఉన్నది. బట్ అట్ ద సేమ్ టైం ఆయన కోరుకుంటుంది డిస్టెన్స్ని టైం ట్రావెల్ చేయగలిగినది, డిస్టెన్స్ని తగ్గించగలిగింది ఏంటంటే నీ విరిగి నలిగిన హృదయము, నీ చితికి నలిగిన మనస్సు, నీ తగ్గింపు గుణము, నీవు ఆయన మీద విశ్వాసమును ప్రకటించుట, ఆయనను అంటుకొని ఉండుట. ఆ ప్రార్థనకు ఆయన వెంటనే అంత దూరము కూడా టైం ట్రావెల్ చేస్తాడు, డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు. నీ యొక్క హృదయములో ఆయన కార్యము చేస్తాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధంగా మంచి ఒలివ చెట్టును అంటుగట్టబడిన గెడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టును అంటుగట్టబడరా? ప్రియమైన బిడ్డలారా, నీ హృదయ కాఠిన్యమే నిన్ను దేవునికి దూరం చేస్తా ఉన్నది. నీవు నీ పాపమును అంగీకరించి నీ కాఠిన్యమును తగ్గించుకుని దేవునికి దగ్గరైన ఎడల ఆయన నిన్ను ఎత్తి నిలబెడతాడు. ఈరోజు ఆయన నిన్ను 2వ స్థానంలో పెట్టినది నీవు రోషము కలిగి దేవుని కొరకు ఇంకా దేవునికి దగ్గర కావాలని కోరుకుంటున్నాడు, కానీ దేవునికి దూరం అయ్యే పనులు ఈర్ష్యతో, అసూయతో, మత్సరముతో చేయొద్దని హెచ్చరిస్తున్నాడు. 3వదిగా, దేవుడు తాను మాత్రమే అతిశయించుకోవడానికి ఇష్టపడతాడు. నీవు కానీ నేను కానీ మనల్ని మనము అతిశయించుకున్న ఎడల, భయముతో వణుకుతో మనల్ని మనం తగ్గించుకొని దీన హృదయములు కాకున్న ఎడల ఆయనకు నిమిషము పట్టదు మనల్ని మళ్ళా పాత స్థితికి తీసుకువెళ్ళడానికి. దానికి మనకు ఆ స్థితికి పోకుండా కాపాడుతున్నది యేసు ప్రభు మాత్రమే. ఆయనతో నీవెంత సన్నిహితముగా ఉంటావో నీవంత ఆశీర్వదింపబడతావు. ఆయనకు నువ్వు దూరముగా ఎంత దూరమై ఉంటావో అంత ఆయన నీకు దూరం అయిపోతాడు. చిన్నగా ఆశీర్వాదాలు కోల్పోతాయి. 3 తరాల నుంచి నీ జీవితంలోకి ఆశీర్వాదాలు వచ్చి ఉండొచ్చు. ఈరోజు నువ్వు చేసే పనుల ద్వారా 3 తరాలకు ఆశీర్వాదాలు ఇచ్చి పెట్టగలవు. లేకపోతే నువ్వు ఈరోజు ప్రవర్తిస్తున్న తీరు ద్వారా నీ నెక్స్ట్ 3 తరాలు దేవుని యందు రాకుండా నువ్వు దూరపరిచేటువంటి ప్రమాదము కూడా ఉన్నది. ఒకనాడు నీ పితరుల యొక్క భక్తి విశ్వాసాల ద్వారా ఈ దినము నువ్వు కాపాడబడుతున్నావేమో. ఈ దినము నీ ప్రవర్తన ద్వారా నీ రానున్న 3 తరముల యొక్క జీవితాన్ని చెడిపివేసే స్థితిలో ఉన్నావేమో. ఒకనాడు విశ్వాసముతో వచ్చిన పితరులు నీకు యొక్క స్వాస్థ్యమును దయచేశారు. ఈ స్వాస్థ్యమును, ఈ ఆశీర్వాదమును నీవు నెక్స్ట్ 3 తరాలకు కొనసాగించాలంటే నీవు విశ్వాసం యందుండు. నీ పిల్లలు నా విశ్వాసములో పెంచు. అనుదినము వాక్య ధ్యానము, అనుదినము ప్రార్థన, వాక్యమునకు తలవంచడము నేర్పించు. వారి జీవితంలో పాపమును ఒప్పించుకున్నట్టు నేర్పించు. వారు పశ్చాత్తాపపడుట నేర్పించు. దేవునికి సన్నిహితంగా ఉండడం నేర్పించు. నీవు, నీ కుటుంబము, నీ పిల్ల తరములు దీవింపబడను. అట్టి దీవెనలు కూడిన అందరి మీద నుండును గాక. పరిశుద్ధమైన దేవా నాయనా, ఈ వాక్యము నీ బిడ్డల హృదయాల్లో ఫలించి మరి నీ బిడ్డల జీవితములలో ఆశీర్వాదాలుగా పరిగణింపబడగలిగినట్లుగాను, అంత మాత్రమే కాక వారి పిల్ల తరముల మీద అవి కూడి ఉండగలిగినట్లుగాను వారిని దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.